Hello everyone, welcome back to my channel. This is the continuous series of the obstetrics important MCQs అనమాట. ఇది పార్ట్ 7. ఎవరైతే ఫస్ట్ 6 పార్ట్స్ చూడలేరో చూడండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో దిస్ ఇస్ ద పార్ట్ 7. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో షెల్ వి స్టార్ట్ టుడేస్ వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఇట్ ఈస్ అంటే హైపర్టెన్సివ్ డిజార్డర్ అంటే ఏంటిది? హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఒకవేళ ప్రెగ్నెంట్ మదర్ ఎవరైతే ఆఫ్టర్ 20 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ అంటే 5 months తర్వాత బీపీ గనక అబౌవ్ 140/90 వస్తే దట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ దట్ టు 4 hours అపార్ట్. అంటే ఒక్క రీడింగ్ తోటి వి కాంట్ ఏమంటారు డయాగ్నోజ్ యాజ్ ఎ హైపర్ టెన్షన్. 4 hours గ్యాప్తో ఒక ఫస్ట్ రీడింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock వచ్చిందనుకో, సెకండ్ రీడింగ్ 12 తర్వాత చెక్ చేసిన 2 readings కంటిన్యూస్గా 140 above వస్తేనే దెన్ వీ కన్సిడర్ యాజ్ ఎ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. Now we will see the types of hypertensive. There are 5 types అనమాట. సో ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఈజ్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ టెల్లింగ్ అంటే ఏదైతే బీపీ ప్రెగ్నెన్సీ టైంలో కన్ఫర్మ్ అయ్యేదాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు. అది కూడా ఆఫ్టర్ 20 weeks తర్వాత డెవలప్ అయ్యేది. సో దీంట్లో ఏంటిదంటే మనం మిగతా సిమ్టమ్స్ ఏం చూడం, లైక్ ప్రోటీనీరియా, లివర్ ఎంజైమ్స్ రేజ్ అవ్వడం అలాంటివి ఇంకా ఏవి ఉండవు, ఓన్లీ బీపీ ఒక్కటి రేజ్ అయ్యి ఉంటుంది. మళ్ళీ ఇది ఏమంటారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత బీపీ నార్మల్ వచ్చేస్తుంది విత్ ఇన్ 12 weeks ఆఫ్ పోస్ట్ పార్టమ్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద జెస్టేషనల్ హైపర్ టెన్షన్. సెకండ్ వచ్చేసి ప్రీ ఎక్లాంషియా. ఈ ప్రీ ఎక్లాంషియాలో ఏంటిదంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బీపీ అనేది హై ఉంటుంది ఆఫ్టర్ 20 weeksలో. ఓకే, 140/90. బట్ ఇందులో ఎక్స్ట్రా ప్రోటీనూరియా చూస్తామన్నమాట, మోర్ దెన్ 300 mg విత్ ఇన్ 24 hours యూరిన్లో. ఓకేనా? అండ్ దెర్ ఈస్ అ సైన్స్ ఆఫ్ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటే కిడ్నీ, లివర్, బ్రెయిన్, లంగ్స్, ప్లాసెంటా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటే దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ ప్రీ ఎక్లాంషియా. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఎక్లాంషియా. ఈ ఎక్లాంషియాలో ఏంటిదంటే ఏవైతే ప్రీ ఎక్లాంషియాలో సిమ్టమ్స్ చూస్తామో అవన్నీ ఉంటాయి, ప్లస్ జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ షీజర్స్ ఉంటాయి. అంటే మొత్తం బాడీ హెడ్ టు ఫుట్ షీజర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మెయిన్ ఆబ్స్ట్రకల్ ఎమర్జెన్సీ అనమాట. డెఫినెట్లీ ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి, ఇది మదర్ ఆర్ ద చైల్డ్. దెన్ ఏమంటారు సెక్షన్కి ప్రిపేర్ అయిపోవాలి. వి కాంట్ అంటే ఇంకా మనము ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేయలేం. ఇప్పుడు ఏదైనా ఈవెన్ 20 weeks 22 weeks అయినా కూడా ఒకవేళ అప్పుడే అయితే బేబీని తీసేసేయాల్సి వస్తుంది, లేకపోతే 7 months దాటిన తర్వాత ఒకవేళ ఎక్లాంషియాకి వచ్చేస్తే ఇంకా సెక్షన్ అలాంటిది ప్రిపేర్ అయిపోవాలి అది. దెన్ ఫోర్త్ వన్ ఇస్ ద క్రానిక్ హైపర్ టెన్షన్ అనమాట. ఇది క్రానిక్ హైపర్ టెన్షన్ ఏంటిదనంటే ప్రెగ్నెన్సీ ముందు ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ పేషెంట్ వాజ్ హైపర్ టెన్సివ్ అనమాట. సో 20 weeks తర్వాత కూడా అంటే ఉంటుంది, మళ్ళీ ఇది 12 weeks ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఉంటుందన్నమాట బీపీ. అంటే షీ ఈజ్ ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ హైపర్ టెన్షన్, దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ హైపర్ టెన్షన్. తర్వాత ఇంకొకటి సూపర్ ఇంపోజ్డ్ ప్రీ ఎక్లాంషియా. ఇది ఎలా అంటే ఆల్రెడీ షీ ఈజ్ ఏ హైపర్టెన్సివ్ పేషెంట్ విత్ న్యూ ఆన్సెట్ ఆఫ్ ప్రోటీనీరియా ఆర్ వర్సన్ బీపీ. అంటే ప్రీ ఎక్లాంషియా సిమ్టమ్స్ చూస్తామన్నమాట. క్రానిక్ హైపర్ టెన్షన్ విత్ ప్రీ ఎక్లాంషియా, దట్ ఈస్ కాల్డ్ సూపర్ ఇంపోజ్డ్ ప్రీ ఎక్లాంషియా. సో దీస్ ఆర్ ద types of hypertensions in pregnancy. Now we will see the risk factors. దీంట్లో causes అంటూ ఏమీ ఉండవు. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఓన్లీ లీడ్స్ టు హైపర్టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్రైమీ గ్రావిడా. అది కూడా రిలేటెడ్ టు ద ఏజ్ అనమాట. సో స్మాల్ ఏజ్లో ప్రెగ్నెంట్ అయినా కూడా ఇట్ విల్ ల్యాండ్ అప్ ఆర్ ఏమంటారు ప్రైమీ గ్రావిడా అంటే ప్రెషియస్ ప్రెగ్నెన్సీ ఏజ్ ఫ్యాక్టర్ విల్ రిలేట్ అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో ఏజ్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కూడా దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హైపర్ టెన్షన్. దెన్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ప్రీవియస్ ప్రీ ఎక్లాంషియా. ఒకవేళ ఫస్ట్ ఆర్ సెకండ్ డెలివరీస్లో ప్రీ ఎక్లాంషియా వస్తే ఆబ్వియస్లీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వస్తుందన్నమాట. అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ హిస్టరీ ఓకే ఎక్లాంషియాది లేక ఇవి కేసెస్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో డెఫినెట్లీ
దే విల్ ల్యాండ్ అప్ క్రానిక్ హైపర్ టెన్షన్. ఒకవేళ నోన్ కేస్ ఆఫ్ హైపర్ టెన్సివ్ ఉన్నా కూడా ఇట్ విల్. దెన్ డయాబెటిక్ మెలైటిస్, కిడ్నీ డిజీజెస్, ఒబేసిటీ అండ్ జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ డిసీజ్. మిగతా అన్నీ మీకు తెలుసు. వాట్ ఈస్ జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ డిసీజ్ అంటే ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ సెల్స్ అనమాట, ప్లాసెంటాలో ఫామ్ అవుతాయి, విచ్ విల్ లీడ్స్ టు మదర్ టు ల్యాండ్ అప్ విత్ ద హైపర్ టెన్షన్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ disease. Okay, so these are the risk factors. Coming to the signs and symptoms, so high BP ఉంటుంది. obviously hypertension అంటే above 140/90 దానికంటే తక్కువ అస్సలు ఉండదు. proteinuria, so urine test చేపించిన, urine for 24 hours చేపించిన, there will be high proteinuria more than or equal to 300 mg ఉంటుంది. facial and pedal edemas ఉంటాయి, pitting type edema అది కూడా, అండ్ సివియర్ హెడేక్ ఉంటుంది, బ్లరింగ్ ఆఫ్ విజన్ కూడా కొంచెం బ్లర్డ్గా కనిపిస్తుంది అనమాట, మస్కగా, అండ్ రైట్ అప్పర్ క్వాడ్రంట్ ఆర్ ఎపిగాస్ట్రిక్ పెయిన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చెస్ట్ పెయిన్ అని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. వాట్ ఇట్ ఈస్ అనేది చాలా డయాగ్నోస్ చేయాలి. ఓకేనా? సో వాళ్ళు ఎపిగాస్ట్రిక్ పెయిన్ ఎందుకంటే ఫుడ్ అనేది అంత మొత్తం ఉంటుంది. దట్ ఈస్ ఎందుకంటే హైపర్ రిఫ్లెక్సియాస్ అనేవి లూజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ దెర్ ఈస్ ఎపిగాస్ట్రిక్ పెయిన్. ఆలిగ్యూరియా అండ్ ఎందుకంటే పీడల్ ఎడిమా, ఫేషియల్ అండ్ పీడల్ ఎడిమా ఉందని అంటేనే మొత్తం ఫ్లూయిడ్ అనేది మొత్తం బాడీలో అక్యుములేట్ అయిపోతుంది. సో ఆలిగోరియా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో ఇవి స్పెషల్స్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్, కానీ స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి ఎందుకంటే దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ హైపర్ టెన్షన్స్ అనమాట. సో మిగతావన్నీ ఇప్పుడు మనం సిమ్టమ్స్ డిస్కస్ చేసినాయి, ఓకే నార్మల్, దాన్ని మనం మెయింటైన్ చేయొచ్చు అంత అంటే అవుట్ పేషెంట్స్ దాంట్లో కూడా. బట్ ఐపీ కేసెస్ ఉంటాయి కొన్ని. సో ఎప్పుడు మనము దాన్ని సివియర్గా తీసుకోవాలి అనేది స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, విచ్ విల్ బి సీన్ ఇన్ ప్రీ ఎక్లాంషియా అండ్ ఎక్లాంషియా. సో దట్ ఆర్ ఓన్లీ బీపీ మోర్ దెన్ 160/110 ఉంటుంది. సో ఐపీ ఇన్పేషెంట్ అడ్మిట్ చేసేసుకోవాలన్నమాట. సివియర్ హెడేక్ ఉంటుంది, ఎంత కంట్రోల్ అంటే బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చినా లో చేసినా కూడా హెడేక్ అనేది తగ్గదనమాట. విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ద రెటినల్ డ్యామేజెస్ అనేది ఉంటుందన్నమాట, అది స్వెల్లింగ్ అవ్వడం అట్లా. సో బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. పల్మనరీ ఎడిమా అన్నాను కదా, ఫ్లూయిడ్ అంతా అక్యుములేట్ అయిపోతుంది. సో స్కిన్ నుంచి దెర్ ఇస్ ఏ పల్మనరీ ఎడిమా, లంగ్స్లో కూడా ఫ్లూయిడ్ నిండే ఛాన్సెస్ ఉంటాయి. ప్లేట్లెట్ కౌంట్ అనేది లెస్ దెన్ 1 lakh ఉంటుంది. ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్ అండ్ రీనల్ ఇంపైర్మెంట్. ఓకేనా? కిడ్నీ ఫంక్షన్ చేయడం కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ప్రోటీన్యూరియా, ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ దట్ దెర్ ఈజ్ అ రీనల్ డిస్ఫంక్షన్ ఆల్సో. దీనికి మీరు హెల్ప్ సిండ్రోమ్ అనేది చూసే ఉండొచ్చు, HELLP. మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో వీ విల్ డిస్కస్ దట్. ఓకే, సో దీస్ ఆర్ ద స్పెషల్ ఫీచర్స్ అనమాట. ఇలాంటివి వస్తే యూ షుడ్ బి వెరీ అలర్ట్. సో ఇన్వెస్టిగేషన్స్ ఏంది డిపెండ్స్ అపాన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ స్పెషల్ ఫీచర్స్. మనం ఏమేమి ఇన్వెస్టిగేట్ చేయాలి? ఫస్ట్ ఇస్ బీపీ మానిటరింగ్. ఇలాంటి పేషెంట్స్కి ఎవ్రీ సెకండ్ అవర్లీ ఆర్ 4th అవర్లీ బీపీ మానిటరింగ్ కంపల్సరీ ఉంటుంది. యూరిన్ ప్రోటీన్స్ లెవెల్స్ చెక్ చేయాలి ఎలా వెళ్తుంది అనేది. సో సిబిసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బికాస్ ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో సిబిపి ఆర్ ప్లేట్లెట్ కౌంట్ అనేది కంపల్సరీ చేయాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్, ఎందుకంటే దెర్ విల్ బి ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్ ఉంటాయి, ఎస్పెషలీ AST, ALT అండ్ LDH అనమాట. సో ఇది కంపల్సరీ చేయించాలి. దెన్ సీరం క్రియాటినిన్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ అండ్ ఫీటల్ అల్ట్రాసౌండ్స్. సో ఏమంటారు బేబీ ఫీటల్ మానిటరింగ్ కూడా అనేది కంపల్సరీ. దట్ ఈజ్ ఓన్లీ NST అండ్ CTG అంటారు, కంప్యూటర్ టోమోగ్రఫీ ఆర్ నాన్ స్ట్రెస్ టెస్ట్ అని ఉంటుంది. సో అది కంపల్సరీ. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాలి. నౌ వి విల్ సీ ద కాంప్లికేషన్స్. ఒకవేళ ఇలానే బీపీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటే ఇట్ విల్ ల్యాండ్ అప్ విత్ ద సమ్ కాంప్లికేషన్స్ అనమాట. సో ఫస్ట్ మదర్లో చూద్దాము. ద ఫస్ట్ ఈజ్ ద ఎక్లాంషియా. ఫస్ట్ ఏంటిదనంటే ఓన్లీ ఏమంటారు బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది, దానికి మనము మెడిసిన్స్ పెట్టేస్తే అది కంట్రోల్ అవుతుంది. ఒకవేళ అది కంట్రోల్ కాకపోతే దట్ విల్ ల్యాండ్ టు ప్రీ ఎక్లాంషియం టు ఎక్లాంషియా. అంటే సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. డిపెండ్స్ అపాన్ ద సిమ్టమ్స్ వి విల్ కేటగరైజ్ వాట్ టైప్ ఆఫ్ హైపర్ టెన్షన్ ద మదర్ ఈజ్ హ్యావింగ్. ఓకేనా? సో లాస్ట్ కాంప్లికేషన్ అనమాట ఏంటంటే ప్రీ ఎక్లాంషియా వరకు మనం మేనేజ్ చేయగలుగుతాం. బట్ ఒక్కసారి పేషెంట్ ఎక్లాంషియాలో ల్యాండప్ అయిందంటే ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ టు మేనేజ్ ఇట్. నెక్స్ట్ ఈజ్ హెల్ప్ సిండ్రోమ్ అంటే H స్టాండ్ ఫర్ హీమోలైసిస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, MCQస్లో వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ MCQస్ రిలేటెడ్గానే చెప్తున్నాను. సో లిజన్ వెరీ కేర్ఫుల్లీ. H స్టాండ్ ఫర్ హీమోలైసిస్, EL అంటే ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్ అండ్ LP స్టాండ్ ఫర్ లో ప్లేట్లెట్
కౌంట్. సో సిండ్రోమ్ అంటే దిస్ ఇస్ ద సిండ్రోమ్ అంటే ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ని అన్ని టుగెదర్గా కలిపితే దాన్ని సిండ్రోమ్ అని అంటారు. సో ఇక్కడ మనం ఎక్లాంషియా కేసులో ఈ 3 సిమ్టమ్స్ చూస్తే దట్ ఈస్ కాల్డ్ ద హెల్ప్ సిండ్రోమ్ అనమాట. సో దాని తర్వాత స్ట్రోక్, పల్మనరీ ఎడిమా చెప్పాను కదా, ఫ్లూయిడ్ అంతా అక్యుములేట్ అయితే దట్ విల్ ల్యాండ్ అప్ విత్ పల్మనరీ ఎడిమా అండ్ డిఐసి డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగులోపతి. సో బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వదన్నమాట. సో అట్లా డిఐసి రీనల్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రోటీన్ అంతా అక్యుములేట్ అయిపోతుంది అనమాట, క్రియాటిన్ లెవెల్స్ అన్నీ పెరిగిపోతాయి. సో బికాస్ ఆఫ్ దట్ విల్ లీడ్స్ టు రీనల్ ఫెయిల్యూర్. దెన్ ప్లాసెంటా అబ్రప్షన్ అంటే ఆల్రెడీ అది బిఫోర్ అంటే డెలివరీకే అది సపరేషన్ అనేది అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ విచ్ విల్ బి సీన్ ఇన్ మదర్. నెక్స్ట్ ఈజ్ ఫీటస్లో ఏం చూస్తామంటే ఐయుజిఆర్, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ ఉంటుంది. సో బేబీకి గ్రోత్ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. దెన్ ప్రీ మెచ్యూరిటీ చెప్పాను కదా, ఒకవేళ మదర్ ఎక్లాంపిషాలో ల్యాండప్ అయిపోతే ఎమర్జెన్సీ సెక్షన్ చేయాల్సి వస్తుంది. సో బేబీ టోటల్గా గ్రోన్ అప్ కాకముందే మనం తీయాల్సి వస్తుంది 7 monthsలో 8 monthsలో. సో ప్రీమెచ్యూరిటీ కండిషన్. దెన్ ఫీటల్ డిస్ట్రెస్, ఓకేనా, ఒకవేళ బీపీ ఎక్కువైపోతే వెజల్స్ అన్ని కన్స్ట్రిక్ట్ అవ్వడం, ఆక్సిజన్ సప్లై ఫీటస్కి అందకపోవడం అలాంటివి జరుగుతాయి. సో దట్ విల్ లీడ్స్ టు ఫీటల్ డిస్ట్రెస్. అండ్ లో బర్త్ వెయిట్ ఐయుజిఆర్ఏ, ఓకేనా, దట్ విల్ ల్యాండ్స్ టు లో బర్త్ వెయిట్. అండ్ స్టిల్ బర్త్ అంటే బేబీ వూమ్లోనే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ విచ్ విల్ సీ ఇన్ ఫీటస్. సో ఇక్కడ హెల్ప్ సిండ్రోమ్ అనేది డిస్ప్లే చేస్తున్నాను చూడండి. వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్. హెచ్ ఫర్ హిమోలైసిస్, ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్, లో ప్లేట్లెట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎంసీక్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. Now we will see how we are going to manage it, okay na. So gestational hypertension types of this thing lo, gestational hypertension with the BP tablets toti we can manage it. But when it comes to mild preeclampsia or severe or eclampsia, దీనికే మనకి చాలా టైం అంటే దీనికి స్పెషల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అది ఏంటిది అనేది చూద్దాం. ఫస్ట్ మైల్డ్ ప్రీఎక్లాంషియా. సో ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో సిమ్టమ్స్ కనిపిస్తే వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ ఈజ్ రెస్ట్, కంప్లీట్ రెస్ట్ అనమాట. లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో ఇవ్వాలి. వై మీకు తెలుసా, ఇది కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్ని రైట్కి బదులు లెఫ్ట్ లాటరల్ పొజిషన్లోనే పడుకోమని అంటారు. ఎందుకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యూ, ఓకే. సో రెస్ట్ కంపల్సరీ. బీపీ మానిటరింగ్ ఎవ్రీ 4th hourly బీపీ మానిటరింగ్ ఉంటుంది. ఫీటల్ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఎఫ్హెచ్ఆర్ అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు. ఇది కూడా డిపెండ్స్ అపాన్ ద కండిషన్, ఓకే. సో మినిమం 4th hourly అయితే పెడతారు. దెన్ యాంటీ హైపర్టెన్సివ్స్ ఇఫ్ నీడెడ్. సో మెడిసిన్స్ అయితే యూస్ చేయాల్సి వస్తుంది. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ ప్రీఎక్లాంషియా, ఇదేంటిది అంటే మైల్డ్ ఉన్నప్పుడు జస్ట్ ఓపీ బేసిస్లో కూడా వీ క్యాన్ ఏబుల్ టు, ఇఫ్ ఇట్ ఈస్ మానిటరింగ్ ఫీటల్ అండ్ బీపీ మానిటరింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది అని అంటే దెన్ యూ హ్యావ్ టు అడ్మిట్ ద పేషెంట్. సివియర్లో అయితే కంపల్సరీ పేషెంట్ని అడ్మిట్ చేయాలి. దెన్ మెగ్నీషియం సల్ఫేట్ డోస్ హ్యాస్ టు బీ గివెన్. సివియర్ ప్రీఎక్లాంషియా అని అంటే కంటిన్యూస్ షిజర్స్ రావడం అనమాట. సో అలాంటి టైంలో ప్రిట్చార్డ్, PRIT, ప్రిట్చార్డ్ రెజిమెన్, అకార్డింగ్ టు ప్రిట్చార్డ్ రెజిమెన్ మనం మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇస్తాం. సో డూ యూ నో హౌ టు గివ్? ఫస్ట్ ఇస్ ద లోడింగ్ డోస్ 4 grams IV స్లోలీ ఓవర్ 5 to 10 minutes ఇస్తారు. దెన్ 10 grams IM, ఓకే, 5 grams ఇన్ ఈచ్ బటక్లో ఇస్తారనమాట. దెన్ మెయింటెనెన్స్ డోస్ 5 grams IM ఎవ్రీ 4th hourly ఆల్టర్నేట్ బటక్స్లో ఇస్తారు టిల్ 24 hours. అట్లా లేకపోతే లాస్ట్ సిజర్స్ నుంచి 24 hours వరకు 5 grams IM ఎవ్రీ 4th hourly ఇస్తారనమాట. సో దిస్ ఇస్ ద రెజిమ్ విచ్ వీ విల్ ఫాలో, ఓకే. మెగ్నీషియం సల్ఫేట్ది. యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ కంటిన్యూ చేస్తారు. మానిటర్ ద మదర్ అండ్ ద ఫీటస్, ఓకేనా. ఫీటస్ అంటే ఎఫ్హెచ్ఆర్ మూవ్మెంట్స్ అనేవి మానిటర్ చేస్తూ ఉండాలి. మదర్ కండిషన్ అంటే ఎవ్రీ 4th hourly బీపీ మానిటరింగ్ చేయాలి. అండ్ డెలివరీ ఈజ్ ద డెఫినెట్ ట్రీట్మెంట్. ఒక్కసారి షిజర్స్ అండ్ బీపీ కంట్రోల్లో వచ్చినాక యూ హ్యావ్ టు గో ఫర్ ద ఎమర్జెన్సీ LSCS అనమాట. మనం ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయలేం. సో దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ ద సివియర్ ప్రీఎక్లాంషియా. సో దీస్ ఆర్ ద కామన్ డ్రగ్స్ అనమాట విచ్ ఆర్ ద సేఫెస్ట్ టు యూస్ ఇన్ ప్రెగ్నెన్సీ టైంలో. సో మీకు నేమ్స్ అన్న తెలిసి ఉండాలి. సో లాబిటలాల్, మిథైల్డోపా, నెఫిడెపిన్ అండ్ హైడ్రాలజిన్, దీస్ ఆర్ ద కామన్ అండ్ సేఫెస్ట్ డ్రగ్స్ అనమాట. సో కాంట్రాఇండికేటెడ్ డ్రగ్స్ ఏంటివంటే ACE ఇనిబిటర్స్ లైక్ ఎనాల్ప్రిల్ అండ్ ARB. ARB అని అంటే
దిస్ ఈజ్ వన్ యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ బ్లాకర్స్ అనమాట. ఇది కూడా హైపర్ టెన్షన్ తగ్గించడానికి యూస్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ ఏమంటారు కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎగ్జాంపుల్గా మనం డే టు డే లైఫ్లో యూస్ చేసేవి ఏంటంటే టెల్మా, ఓకే, టెల్మా, ఓల్మెసారాటన్, ఓకే, అజిల్సార్టన్, ఇలాంటి డ్రగ్స్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది అబౌట్ ఇది ప్రిచార్ట్ రెజిమెన్ అనమాట, విచ్ విల్ బీ యూజ్ ఇన్ గివింగ్ ద మెగ్నీషియం సల్ఫేట్, ఓకేనా. సో మెగ్నీషియం సల్ఫేట్ ఎలా ఇస్తాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ లోడింగ్ డోస్ ఏంటిది 4 grams అనమాట. ఐవి స్లోలీ ఓవర్ 5 to 10 minutes ఇవ్వాలి. దాని తర్వాత 10 mg అనేది ఐఎం, ఈ 5 grams ఇన్ ఈచ్ బటక్, ఓకేనా. యూ హ్యావ్ టు గివ్ విత్ 2% ml లిగ్నోకెన్ ఈజ్ ఆప్షనల్. ఇది మోస్ట్లీ ఇవ్వరు, ఓన్లీ ఏమంటారు డైరెక్ట్గా మెగ్నీషియం సల్ఫేట్ 10 grams ఐఎం 5 grams ఇన్ ఈచ్ బటక్స్లో ఇస్తారు. ఈ మెయింటెనెన్స్ డోస్ ఏంటిది తర్వాత ఎవ్రీ టైం 5 grams ఐఎం ఎవ్రీ 4 hours ఆల్టర్నేట్లో ఇస్తారనమాట. ఒకసారి రైట్కి ఇస్తే నెక్స్ట్ 4 hours తర్వాత లెఫ్ట్కి ఇస్తారు. ఇట్లా 24 hours వరకు కంటిన్యూ చేయాలి, లేకపోతే లాస్ట్ సిజర్ వచ్చినప్పటి నుంచి 24 hours వరకు చేయాలి. చేసిన తర్వాత దెన్ పేషెంట్ని యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద డెలివరీకి, ఓకేనా. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు నో. సో బిఫోర్ గివింగ్ మెగ్నీషియం సల్ఫేట్ నీకు సైన్స్ ఆఫ్ టాక్సిసిటీ అనేది కూడా తెలియాలి. ఏవంటే లాస్ ఆఫ్ నీ జర్క్, ఓకేనా. మనము నీ మీద కొడితే జర్కింగ్ మూమెంట్ అనేది లాస్ ఉంటుంది, రెస్పిరేటరీ డిప్రెషన్కి వెళ్ళిపోతారు, అంటే పేషెంట్ బ్రీతింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద డైఫ్రమ్ అనేది రిలాక్స్ అయిపోతుంది అనమాట ఒకవేళ ఎక్కువగా మెగ్నీషియం సల్ఫేట్ అనేది మనం ఇస్తే. అండ్ దెర్ విల్ బి డిక్రీజ్ యూరిన్ అవుట్పుట్, అందుకే కేర్ఫుల్గా 24 hours ఇవ్వాలి. ఇదే మెయిన్లీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కువగా మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చేసామనుకో, దానికి యాంటీడోట్ ఏంటిదంటే కాల్షియం గ్లూకోనేట్. సో యూ హ్యావ్ టు అడ్మినిస్టర్ కాల్షియం గ్లూకోనేట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యాంటీడోట్ ఫర్ మెగ్నీషియం సల్ఫేట్ అని అడుగుతారు. సో లాస్ట్ పార్ట్ అనమాట నర్సింగ్ కేర్, ఫాస్ట్గా చెప్పేసుకుందాము. ఫస్ట్ ఇస్ మానిటర్ బీపీ. కంపల్సరీ ఎవ్రీ 4th hourly యూ హ్యావ్ టు బీపీ మానిటరింగ్ చేయాలి, ఇది మనదే డ్యూటీ, ఓకేనా. అండ్ స్ట్రిక్ట్ ఐఓ చార్ట్ హ్యాస్ టు బి మెయింటైన్. అండ్ రిఫ్లెక్సెస్ అనేవి చెక్ చేయాలి, ఎందుకంటే మెగ్నీషియం సల్ఫేట్ ఇస్తే చెప్పాను కదా దేర్ విల్ బి ద డిక్రీజ్ ఇన్ రిఫ్లెక్సెస్ అనమాట. అండ్ మానిటర్ ఎఫ్హెచ్ఆర్, ఓకేనా, ఫీటల్ హార్ట్ రేట్ అనేది మానిటర్ చేయాలి. అండ్ ఆల్వేస్ మేక్ ద పేషెంట్ టు స్లీప్ అట్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్, ఎందుకంటే ఒక వెయిన్ అనేది పాస్ అవుతుంది పోర్టల్ది, ఓకేనా. సో దాని మీద ప్రెషర్ పడకుండా, దాని ప్రెషర్ పడకుండా ఉండడానికి వీ వోంట్ అలౌ ద మదర్ టు స్లీప్ అట్ రైట్ లాటరల్ పొజిషన్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్. అండ్ సిజర్స్ ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే రేల్స్ సైడ్కున్న రేల్స్ అనేవి బెడ్ సైడ్ రేల్స్ అనేవి రేస్ చేసి పెట్టాలి, లేకపోతే ఆల్వేస్ ఎవరో ఒకరు ఏమంటారు అటెండర్ పేషెంట్ తోటి ఉండేటట్టు చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ అనమాట. దెన్ అడ్మినిస్టర్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ అనేవి కంపల్సరీ వితౌట్ స్కిప్ యూ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ అండ్ ప్రిపేర్ ఫర్ ద డెలివరీ ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్. సో దీస్ ఆర్ ద నర్సింగ్ కేర్ థింగ్స్ అనమాట. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్స్ అనమాట. ప్రీవియస్ ఎంసీక్యూస్లో అడిగారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎప్పుడైనా ఎక్లాంషియా అని అంటేనే అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ సీజర్ విత్ ప్రీ ఎక్లాంషియా సిమ్టమ్స్ అనమాట. మెగ్నీషియం సల్ఫేట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇన్ ద ఎక్లాంషియా ఆర్ హైపర్టెన్సివ్ ఇన్ ప్రెగ్నెన్సీస్. అండ్ కాల్షియం గ్లూకోనేట్ ఈస్ ద యాంటీడోట్ అనమాట. ఒకవేళ మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కువ డోస్లో ఇస్తే కాల్షియం గ్లూకోనేట్ ఇస్తారు యాంటీడోట్గా. అండ్ ఎర్గోమెట్రిన్ ఈస్ ద కాంట్రా ఇండికేటెడ్ ఇన్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీస్. ఎర్గోమెట్రిన్ యాక్చువల్లీ యుటరైన్ కాంట్రాక్షన్స్ కోసము ఇస్తారు, బట్ ఏమవుతుందంటే దాని వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ కూడా ఏముంటుందని అంటే ఇట్ విల్ కన్స్ట్రిక్ట్ ద బ్లడ్ వెజల్స్ ఆల్సో. దానివల్ల ఏమవుతుందంటే బీపీ అనేది ఇంకా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎర్గోమెట్రిన్ ఇంజెక్షన్ అనేది అస్సలు ఇవ్వకూడదు. సో దట్స్ అబౌట్ టుడేస్ వీడియో అనమాట. సో నేను హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని రిగార్డింగ్ ఎంసీక్యూస్ ఎలా వస్తాయనేది నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. సో మీరు ట్రైఅవుట్ చేయండి ఈ ఎంసీక్యూస్ని సాల్వ్ చేయడానికి. నో నీడ్ టు వరీ, దీని క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి నేను లాస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో డిస్ప్లే చేశాను కూడా. సో ఇలా మీకు నచ్చితే మనం ఇలానే వెళ్దాము, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్కే
18 to 20 minutes అయ్యింది వీడియో. సో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఏం లేదు. సో అందుకే మీరు ఇలా ట్రైఅవుట్ చేయండి. నాకు ఎందుకో ఇది బాగా అనిపిస్తుంది. ఒకవేళ ఓకే అంటే మనం ఇలానే కంటిన్యూ చేద్దాము. లేదనంటే వద్దు మేడం మీరు ప్రీవియస్ ఎలా చేస్తారో అలానే చేయండి అని అంటే వెల్ అండ్ గుడ్, అలా కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బస్ ఇది ఒక్కసారి ఫస్ట్ ఇది అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ 10 MCQs అనేవి నేను సింపుల్గా డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ టైప్లో ఇచ్చాను. లైక్ MHSRBలో స్టేట్ లెవెల్లో అయ్యే ఎగ్జామ్స్ ప్రకారం. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ NCERT నార్సెట్ అండ్ RRBలో ఎలా వస్తాయి అనేది థింకింగ్ లాజికల్ వేలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేవి ఇచ్చాను. సో ఆ 10 MCQs అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ డిస్ప్లేడ్ ద ఆన్సర్స్ ఆల్సో. సో జస్ట్ ఒక్కసారి దీన్ని సార్ట్ ఆఫ్ చేసి చేయండి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి 10 out of 10 20 out of ఎన్ని వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ఆల్సో కమ్ టు నో దట్ నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందని. సో బీ జెన్యూన్ టు యువర్ సెల్ఫ్ అండ్ try to solve the MCQs. Okay, let's start.